सौभाग्यमस्यै दत्तायाथास्तं विपरेतन दीर्घमायुरस्तु मनस्सङ्कल्पसिद्धिरस्तु उत्तरोत्तराभिवृद्धिरस्तु। ఈరోజు మాఘ బహుళ ఏకాదశి ఉపరి ద్వాదశి అంటే ఈరోజు ద్వాదశి తిథి కూడా. ఈ సందర్భంగా ఇక్కడ కరివేపల్లి సమీపంలో ఇసుకపాలెంలో ఉన్నటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క సంస్థానానికి సంబంధించినటువంటి వేద పాఠశాలలో ఈరోజు చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గురువు గారి యొక్క అనుమతితో. దీనికి కారణం ముఖ్యంగా మా మేనమామ గారు మా శ్రీమతికి తండ్రి గారు పెదనాన్న చిన్నాన్న గారు అనేటువంటి వారు అవధానం వెంకట సుబ్రహ్మణ్య అవధానుల వారు, అవధానం వెంకట సుబ్బనరసయ్య అవధానుల వారు, అవధానం చంద్రశేఖరయ్య అవధానుల వారి ముగ్గురు కూడా వేదంలో క్రమాంత స్వాధ్యాయులు నెల్లూరులో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారు. అందులో అవధాన వెంకట సుబ్రహ్మణ్య అవధానుల వారికి మా అక్కగారిని ఇవ్వడం జరిగింది, మేనమామ. అలాగే చంద్రశేఖర అవధానుల వారికి కూడా మా మరొక అక్కగారిని ఇవ్వడం జరిగింది. మరి వెంకట సుబ్రహ్మణ్య అవధానుల వారి యొక్క కుమార్తెను ఇవి నేను శ్రీమతిగా తీసుకోవడం జరిగింది, పరిగ్రహించడం. ఈ సందర్భాలన్నీ కూడా పురస్కరించుకొని ముఖ్యంగా చంద్రశేఖరయ్య గారికి సంతానమే చంద్రశేఖరయ్య గారి యొక్క ధర్మపత్ని అవధానం దేవసేనమ్మ గారు మా సొంత గారు. ఆమె ఉన్నంత వరకు ఆమె యొక్క కర్తవ్యంతో విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఆమె తదనంతరం ఇక అక్కడికి అది ఆగిపోకుండా ఎక్కడైనా సరే వేద పాఠశాలలో ఉండేటువంటి వేదం చదువుకున్న వాళ్ళు మీ మేనమావులందరూ కూడా ఆ వేదం చదువుకునేటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉండని చెప్పారు. ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడికి రావడం, ఇంతకుముందు కూడా ఒకసారి కూడా వచ్చున్నాం. ఆ యొక్క మాఘ బహుళ ద్వాదశి తిథి రోజు తప్పనిసరిగా ఈ విద్యార్థులను ప్రోత్సహించడానికి వస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు వీళ్ళకందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తే బాగుందనేటువంటి సంకల్పాన్ని గురువు గారికి తెలియజేయడం జరిగింది. వారు దానికి అనుమతించారు. ఎవరో ఎక్కడో తీసుకురావడం ఎందుకని ఉదయం లేచి మేమిద్దరమే భార్యాభర్తలు కూర్చొని ఉదయాన్నే లేచి 6 గంటలకు లేచి 4 గంటలకు లేచి అన్ని పదార్థాలు అది బాగున్నాయో లేవో భగవంతుడు మీరు కాకుండా వాళ్ళు మీకు తెలియాలి. కానీ మొత్తం మీద చేసి ఒక అర్ధగంట ఆలస్యమైన మీకు అందరికీ అందజేయడం జరిగింది. భగవంతుడి యొక్క కృప ఆ స్వామి వారి యొక్క దైవాలు జరిగింది. కాబట్టి ఈ విధంగా దీంట్లో ఇంకొకటి కూడా ఉన్నది, ద్వాదశి పాలన అంటుంటారు సాధారణంగా. ఈ ద్వాదశి పాలన ఎందుకో ఈరోజు ఈ సంకల్పంతో కలిగింది. కాబట్టి ఎవరైనా ఉభయకర్తలు ముందుకు వస్తే మేమేం చేసి ఆ ద్వాదశి రోజు పిల్లలకు మీ అనుమతితో గురువు గారి అనుమతితో చేయాలని సంకల్పం కలిగింది. మరి భగవంతుడు అనుగ్రహిస్తే మా శక్తి ఉన్నంతకాలం వైజాగ్లో చేసుకున్నాం. రేపు పెడుతున్నాం అక్కడికి. ఆదివారం శివరాత్రి కాబట్టి వేరే చోట పెడుతున్నాం, అంటే వ్యాఖ్యానానికి. ప్రతి తెలియజేయడం పోతున్నాం. భగవంతుడు ఆ శక్తిని ఇచ్చాడు, ఆ చేసేటువంటి ఆ యొక్క వెల్కమ్ కూడా అందించాడు. కాబట్టి అలాగా ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే వాళ్ళని తీసుకొని వాళ్ళ చేత ఉపవాసం వేయించి మీ యొక్క అనుమతితో వీళ్ళందరికీ కూడా వేద చదువుకునేటువంటి వాళ్ళు వృద్ధిలోకి వచ్చేవాళ్ళు వాటిని ప్రోత్సహిస్తారంటే సంకల్పం ఉన్నది. ఆ సంకల్పానికి భగవంతుని యొక్క కృప దయ ఉన్నట్లయితే తప్పనిసరిగా నెరవేర్చడానికి ముందుగానే మీకు అనుమతి చేసుకొని చేస్తాను. ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ పాఠశాలను అభివృద్ధి తీసుకోవడంలో మీ గురువు గారు ఎంతో శ్రమపడుతున్నారు. గురువు గారికి తగినటువంటి శిష్యులుగా మీరు ఉంటూ మీ వేద విద్యను బాగా అదే మనం కూడా చేశాం. మీ ముగ్గురు వేద విద్యార్థులకు మన ప్రోత్సాహకాలుగా ఎవరో సహాయం చేసినటువంటి వాటి నుంచి 1,50,000 చదువుతున్నాం. ముగ్గురికి 350,000 1,50,000 రూపాయల వరకు డిపాజిట్ చేయడం జరిగింది. అందువల్ల మీకు కూడా ప్రతి సంవత్సరం ఎవరైతే ఇక్కడి నుంచి పూర్తి చేసుకొని వెళ్తుంటారో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆ సందర్భంగా అదే క్రమంలో మేము కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువల్ల మీరు అంతా కూడా దయచేసి ఇచ్చేటువంటి పరమేశ్వరుడు భగవంతుడు స్వామివారి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ స్వస్తి. Yeah.
नगञ्जनवसतौ प्रत्याज विजयापन्नं मोक्षेमनिति प्राणापानयोः कर्मेति हस्तयोः गदेति पादयोः भद्रं